ప్రే చేయండి. స్తోత్రం 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 నాయన. మహాపరిశుద్ధ మహోన్నతుడా నిత్య నివాసేన్ మా గొప్ప దేవ, మీ యొక్క శ్రేష్టమైన ఉన్నతమైన బంగారు పాదములకు తండ్రి వెళ్ళలేని కోటాను కోట్ల ఇంతవరకు ప్రభా నాయన మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ప్రభా మరి యొక్క దినములో ప్రభా ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో మమ్మల్ని నాయన నిలవబెట్టినానికే స్తోత్రాలు నాయన. ఈ యొక్క సమయంలో ప్రభా బైబిల్ స్టడీలో మేమందరము పాల్గొని ఉంటుండగా ప్రభా అయా మీ యొక్క పరలోకపు జ్ఞానముతో మమ్మల్ని నింపమని ప్రభు మీ యొక్క సెలవు చాటు మరుగుపరుచుకొని ప్రభా నాయన వాక్యంలో ఉన్నటువంటి గూఢార్థములను ప్రభా లోతైన సంగతులను ప్రభా నాయన ఉండగా ప్రభా నాయన అయా మీ దాసునికి తగిన నాయన యేసయ్య అయా ఆరోగ్యమును నాయన మీరు దయచేసి ప్రభా నాయన ఈ యొక్క సమయంలో ప్రభా మాకు అందరికి అర్థమగు రీతిలో ప్రభా నాయన చెప్పుటకు ప్రభా మీరే సహాయం అనుగ్రహించమని ప్రభా దయచేయమని ప్రభా నాయన. జూమ్ లో పాల్గొంటున్నటువంటి ప్రతి బిడ్డని మీ యొక్క దైవ హస్తములకు అప్పగించుకుంటూ ప్రభా ఈ యొక్క సమయంలో ప్రభా మమ్మల్ని ప్రభు మీ యొక్క ప్రభా నాయన సమస్త మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని యేసే అతి పరిశుద్ధమైన నామమును అడిగి ఆమేన్. So by God's grace we could able to complete the book of Genesis and the book of Exodus, and now we are coming to the book of Leviticus. మోషే రాసిన మోషే చే రాయబడిందని భావించబడుతున్న ఈ పంచగ్రంథాలు పెంచచ్చు. మొదటి 2 పుస్తకాలు మనము పూర్తి చేసాం. 3వ పుస్తకం లేవి కాండం లెవిటికస్, 4వది సంఖ్యాకాండం, 5వది ద్వితీయోపదేశ కాండం. సో సాధారణంగా మనము బైబిల్ ధ్యానం చేస్తున్నప్పుడు కానీ బైబిల్ సందేశాలు ఇస్తున్నప్పుడు కానీ లేవి కాండం అంతగా మనము కాన్సన్ట్రేట్ చేయం. దానికి కారణం ఏంటంటే లేవి కాండంలో వివిధ రకాలైన బల్యర్పణలు ఉంటాయి, ఆ బల్యర్పణ విధానాలు ఉంటాయి. మరి బలులు, మరి కోడెల రక్తము, అదే రీతిగా మేకల రక్తము, పావురాల రక్తము, ఇలా జూయిష్ రిచువల్స్, యూదా మత సాంప్రదాయాలు లేకపోతే యూదా ఆరాధన పద్ధతులు ఇవన్నీ మనకు అక్కడ కనిపిస్తాయి. కాబట్టి పర్టికులర్లీ వి ద పీపుల్ ఆఫ్ ది న్యూ టెస్టమెంట్ ఈ పాత నిబంధన ఆరాధన లేకపోతే బల్యర్పణ విధి విధానాల పట్ల అంత ఆసక్తిని మనము వ్యక్తపరచాం. ఎప్పుడైనా బైబిల్ చదవడానికి తెలిసినప్పుడు లేవి కాండం తెలిస్తే మనకు అంతగా ఆసక్తి కనిపించదు. అలాగే ఈ బైబిల్ స్టడీలో కూడా లేవి కాండాన్ని వర్డ్ టు వర్డ్ లేకపోతే చాప్టర్ టు చాప్టర్ చదవడానికి కూడా అవకాశం లేని రీతిలో ఉంది. కాబట్టి సో ఐ వాంటెడ్ టు గివ్ ఎ సినాప్సిస్ ఆఫ్ ది బుక్ ఆఫ్ లెవిటికస్. దాని సారాంశాన్ని, విషయ విశ్లేషణ నేను క్లుప్తంగా 1 లేకపోతే 2 క్లాసెస్లో నేను చెప్పాలి అనుకుంటున్నాను. బైబిల్ గ్రంథంలో పొందుపరచబడింది ఏది కూడా మనకు అన్రిలేటెడ్ కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్. కానీ కొన్ని విషయాలు మనము అర్థం చదువుతున్నప్పుడు అవి అవుట్డేటెడ్ గా అనిపిస్తాయి. కానీ వాటి యొక్క వాల్యూ మనం గమనించాలి, గ్రహించాలంటే కంపల్సరీగా వాట్ ఇట్ వాస్, వై ఇట్ వాస్ అండ్ హౌ ఇట్ వాస్ అనేది మనము తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ వివిధ రకాలైన బల్యర్పణలు కనబడతాయి. పాప పరిహారార్థ బలి అని, దహన బలి అని, సమాధాన బలి అని, అదే రీతిగా సమాజపు బల్యర్పణని, ఇలా కొన్ని చాలా బల్యర్పణలు కనబడతాయి. సో వి ద న్యూ టెస్టమెంట్ పీపుల్ హ్యాస్ ఎ సింగిల్ ఆఫరింగ్. యేసుక్రీస్తు మనందరి పక్షమున బల్యర్పణ గావించబడ్డాడు. కాబట్టి టు నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది సాక్రిఫైస్ మేడ్ బై జీసస్, we should know what it was during the Old Testament period. For example, గత కాలంలో
అనగా ఇది సబ్జెక్ట్ అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. గత కాలంలో ఈ బానిసత్వాలు ఉండే, ఒక మన తాతో ముత్తాతో ఎవరో కొంత అప్పు చేసేవారు. ఆ అప్పుకు వడ్డీ 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 తాను జీవితాంతం చాకరీ చేసేవాడు, అప్పు తీరేది కాదు. అలాగే అతను చనిపోయిన అతని కొడుకు ఆ యజమాని దగ్గర బానిస పని చేసేవాడు, అతను కూడా చనిపోయేవాడు, అప్పు తీరేది కాదు. అలాగే అతని కొడుకు, అలాగంటే జీవితాంతం వంశాలు గతించిపోతున్నా కానీ ఈ వారసత్వపు బానిసత్వం అనేది కొనసాగుతూ ఉంటుంది. భారతదేశంలో అది చాలా కాలం ఉండింది, ఇప్పటికి కూడా కొన్ని చోట్ల ఉంది. సో తల్లిదండ్రులు చేసిన తప్పులు కానీ లేకపోతే అప్పులు కానీ దానికి తరతరాలుగా ఆ భూస్వాములకు వారి బానిసలుగా కొనసాగుతూ ఉండాలి. సో వారికి ఆ బానిసత్వం నుంచి వారు విడిపించుకుని, ఎందుకంటే వారి జీవితాంతం ఆ యజమాని పెట్టిన దాని మీద ఆధారపడాలి కాబట్టి వారికి సేవింగ్స్ ఉండవు, రిసోర్సెస్ ఉండవు, అలాగే చెల్లించడానికి ఆర్థిక వనరులు ఉండవు. కాబట్టి వాడు చనిపోతూ వాడి కొడుకు, వాడు చనిపోతూ వాడి కొడుకు, వాడు చనిపోతూ వాడి కొడుకు. సో ఎప్పుడు విడుదల కనబడుతుందంటే, ఇఫ్ సంబడి కమ్స్ అండ్ పేస్ ఆన్ యువర్ బిహాఫ్ అండ్ ఆన్ మై బిహాఫ్, ఆ బానిసకు బదులుగా వేరొకరు వచ్చి మన మీద జాలిపడి ఇంతటి భయంకరమైన బానిసత్వంలో ఉన్నాడు కాబట్టి ఇదిగో నేను విడిపిస్తాను అంటూ కొంత వెల చెల్లించినప్పుడు ఆ విడుదల కలుగుతుంది. సో ఆ విడిపించబడిన వ్యక్తికి ఆ విడుదల యొక్క విలువ తెలియాలంటే గత బానిసత్వపు అనుభవాలు అవసరం. సో హౌ దే వర్ ట్రీటెడ్, హౌ దే ఆర్ బీయింగ్ పాసిఫైడ్, ఏ రీతిగా వారు యజమానికి వారు లెక్క చెప్పవలసి వస్తూ ఉండిందో, ఏ రీతిగా వారు అప్పు చెల్లించాల్సి వస్తూ ఉండిందో, అవన్నీ జ్ఞాపకం వచ్చినప్పుడే ది రియల్ దేవుడు మన పట్ల చేసిన ఆ అప్పుని ఎలా చెల్లించాడు దానికి విలువ తెలుస్తుంది. సో ఇన్ ఎ సింగిల్ సెంటెన్స్, యేసు ప్రభు వారు మనందరి తరఫున బలి అర్పణ గావించబడిన ఆ బలి అర్పణ యొక్క విలువ మనకు తెలియాలంటే, అంతకు ముందు మనం ఏ రీతిగా బానిసత్వంలో ఉన్నామో, ఏ రీతిగా బలి అర్పణ జరిగిస్తూ వచ్చామో ఆ వాస్తవం తెలుసుకున్నప్పుడు అప్పుడు దాని యొక్క విలువ మనకు తెలుస్తుంది. సో ఇన్ అదర్ వర్డ్స్, Leviticus is one of important book to know and realize the fact and the importance of the sacrifice Jesus made on the cross on your place and in your place and in my place. సో కాబట్టి ఇది మనకు అవుట్డేటెడ్ గా అనిపించిన, ప్రస్తుత స్థితిగతులకు అనగా న్యూ టెస్టిమెంట్ పీపుల్ కి ఇర్రెలవెంట్ గా కనిపించినప్పటికీ కూడా, to understand the value of the sacrifice made by Jesus, it is evident for us to know what is what in the book of Leviticus. సో ఈ కాన్సెప్ట్ లో ఈ పుస్తకాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. సో మొదటి రెండు పుస్తకాలు జెనసిస్ మనం ధ్యానం చేసినప్పుడు, జెనసిస్ లో దేవుని గురించి ఒక మాట చెప్పాను, గాడ్ వాజ్ ఎ విజిటర్ కదా. దేవుడు ఆయా కాలాల్లో ఆయా వ్యక్తులతో ఆయన వచ్చి వారితో సంభాషించి వారితో మాట్లాడి వారిని ఎన్నుకొని వారికి కొన్ని సూచనలు ఇస్తూ వచ్చేవాడు. అండ్ ఎక్సోడస్కి వచ్చేసరికి వారితో కలిసి ప్రయాణం చేశాడు. He was a companion. He was traveling with them. So Leviticusకి వచ్చేసరికి he wanted to dwell with them. సో విజిటర్ గా ఉండి వారితో కలిసి ప్రయాణం చేసిన వ్యక్తి, ఆ శక్తి లేకపోతే ఆ దేవుడు ఈ లేవి కాండంలో వారి మధ్య నివసిస్తాను అనగా వారి మధ్య ఆయన నివసించడానికి తగిన ఏర్పాట్లు జరిగించబడ్డాయి. ద ప్రిపరేటరీ మెథడాలజీ ఫర్ గాడ్ ది హోలీ టు స్టే అమాంగ్ ద పీపుల్ దో దే వర్ సిన్నర్స్. పాపులైన అవిధేయులైన మానవుల మధ్య నివసించడానికి దేవుడు తాను ఏర్పాటు చేసుకున్న విధి విధానాలు మనకు కనబడతాయి. సో
Leviticus speaks about God's dwelling among his people. సో ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా, యు ఆర్ ఫాలోయింగ్. సో తర్వాత మనము నిర్గమకాండంలో మనం గమనించినప్పుడు గాడ్స్ ప్రెజెన్స్ లేకపోతే గాడ్స్ అపీరెన్స్ ఎలా ఉండిందంటే, మోషే మాత్రమే ఆ పర్వత శిఖరం మీదకి వెళ్ళి ఆ దేవుణ్ణి ప్రసన్నం చేసుకొని దేవుని మహిమలోకి వెళ్ళి దేవునితో సంభాషించి దేవుని నుంచి సూచనలు తీసుకొని కిందికి వచ్చేవాడు. అనగా ఒక పిరమిడ్ ఆకారాన్ని మనము మైండ్ లో పెట్టుకుంటే, సో మోసెస్ హూ వాస్ ఆన్ ది బాటమ్ ఆఫ్ ది మౌంటైన్ climbed over to the top of the mountain and reached God and had a companion or conversation or communication with God on the peak of the mountain. Okay, so Leviticus వచ్చేసరికి ఈ పీక్ అనేది ఇలా మారిపోతుంది. ఇలా వేయడం నాకు కష్టంగా ఉంది. ఇలా మారిపోతుంది అంటే దేవుడు మోషేను పైకి పిలవడానికి బదులుగా తానే కిందికి వచ్చాడు. అర్థమవుతుందా? మోషే నిర్గమకాండంలో 32వ అధ్యాయం వరకు మోషేను పైకి పిలిచేవాడు. హీ యూజ్డ్ టు గివ్ ద ఇన్స్ట్రక్షన్ టు మోసెస్ త్రూ మోసెస్ టు ద పీపుల్. సో ఆ పర్వతం మీదకి మోషే ఎక్కేవాడు. వేరాస్ లెవిటికస్ ఆన్వర్డ్స్, లేవి కాండంలో కానీ సంఖ్యాకాండంలో కానీ లేకపోతే ద్వితీయోపదేశ కాండంలో కానీ until the reach even after, సో ఆయన దిగి వచ్చాడు. he was no more on the top of the mountain. he shifted his house, ఇల్లు మార్చుకున్నాడు. he wanted to reside among his own people. సో ఆ రీతిగా ఆయన వచ్చి ప్రజల మధ్య నివసించాలి అంటే ఆయనకు తగిన ఎన్విరాన్మెంట్ కావాలి, ఆయన నివసించదగిన ఎన్విరాన్మెంట్ కావాలి. సో జాగ్రత్తగా ఆలోచించినట్టుగా నేను స్పాట్ లైట్ లో ఉన్నాను కాబట్టి మిమ్మల్ని అందరూ నేను చూడలేను, అనగా మీ ఇంటరాక్షన్ నాకు కనబడదు. బట్ ఐ హోప్ యు ఆర్ ఫాలోయింగ్ అండ్ యు ఆర్ క్యాచింగ్. సో దేవుడు మన మధ్యకి వచ్చి మన మధ్య నివసించాలంటే దేవుడు నివసించగలిగిన స్థితిగతులు, ఎన్విరాన్మెంట్ మనకు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పేదవాడు ఉంటాడు, ఒక పేదవాడు పూరిపాకలో ఉంటాడు. ఈజ్ కంఫర్టబుల్, ఆ పూరిపాక అనేది వాడు కంఫర్టబుల్ గా. సో మనలాంటి వాళ్ళు పోయి ఒక నైట్ పేదవాడి దగ్గర ఉండాలంటే ఆ పేదవాడు చాలా అరేంజ్మెంట్స్ చేయాలి మన కోసం. అనగా కొత్త ఆ మంచం అల్లికలు లేకపోతే మంచం అల్లడం కానీ, లేకపోతే కొత్త బెడ్షీట్స్ వేయడం కానీ, ఆ ఇళ్ళు గిళ్ళు బూజు గిజు తులపడం కానీ, శుభ్రం చేయడం కానీ చేయాలి. అదర్వైజ్ వీ కెనాట్ స్టే. అలాగే మనకన్నా గొప్పవాడు ఒక ముఖ్యమంత్రి లేకపోతే ఒక ప్రధానమంత్రి వచ్చి పలాని ఊర్లో నేను ఉంటాను, పలాని ఇంట్లో నేను ఉంటానంటే ఏమవుతుంది? ఆ పట్టణ వీధులన్నీ శుభ్రమైపోతాయి, ఆ రోడ్లన్నీ శుభ్రమైపోతాయి. అక్కడ పక్కన ఉండే షాప్స్, ఆ స్ట్రీట్ వెండర్స్ ఉంటారు, వాళ్ళందరినీ బయటికి పంపించేస్తారు. ట్రాఫిక్ అంతా భ్రమ ఉత్పత్తి చేస్తారు. ఆ ఇంటికి కావాలంటే సున్నా చేస్తారు. గవర్నమెంట్ తమ ఖర్చుతో వచ్చి మొత్తం శుభ్రం చేస్తారు. ఎందుకంటే అతను ఒక రాష్ట్రాధిపతి లేకపోతే ఒక దేశాధిపతి కాదు. సో ఏ రీతిగా అయితే ఒక పేదవాడి దగ్గర, అనగా యోగ్యత లేని వాడి దగ్గర మరి ఒక అత్యున్నతుడు వచ్చి ఉండాలి అంటే ఆ ఎన్విరాన్మెంట్ ఎలా ప్రిపరేట్ చేయబడుతుందో, యోగ్యత లేని అనగా పాపపు జీవిత అనుభవాల్లో ఉన్న మానవుల మధ్య పవిత్రాత్ముడు వచ్చి నివసించాలి, వారి మధ్య ఉండాలంటే తప్పనిసరిగా ద ఎన్విరాన్మెంట్ ఇన్ విచ్ గాడ్ వాంటెడ్ టు డ్వెల్ హ్యాస్ టు బి క్లెన్స్డ్. ఈవెన్ ద పీపుల్ అరౌండ్, ఆయన చుట్టూ నివసించేవాడు ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటే వారిని పక్కకు పంపించేయడమో, లేకపోతే వారిని కొంతకాలం అండర్ గ్రౌండ్ పంపించేయడము, వేరే ఊరికి పంపించేయడము. కొంతమంది ప్రమాదం కనిపించంటే వాళ్ళని
ఆ అధికారి వెళ్ళేంత వరకు జైల్లో కూడా ఉంచుతుంటారు, కొంతమంది రిమాండ్ లో కూడా ఉంచుతుంటారు. So when God himself wanted to reside among his people, there need be some sort of purification activity. ఓకే, అలాగే దేవుని గురించి మనము గమనిస్తే గాడ్ ఈజ్ మోస్ట్ పర్ఫెక్ట్ అండ్ మోస్ట్ హోలీ. ఈజ్ మోస్ట్ పర్ఫెక్ట్ అండ్ మోస్ట్ హోలీ. Whereas in contradictory to God's character, we are most wretched sinners. ఆయన పరమ పవిత్రుడు, మనము పరమ పాపులం. కాబట్టి పాపుల మధ్య పవిత్రాత్ముడు నివసించడము సాధ్యమా? సాధ్యం కాదు. సో దేవుడు స్వయంగా వచ్చి నేను మీ మధ్య ఉంటాను అని చెప్పినప్పటికీ కూడా ఆయన ఉండతగిన ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయబడాలి. దో ఇట్ వాస్ గాడ్స్ డిజైన్ అండ్ డిజైర్ అండ్ గాడ్స్ ప్లాన్ అండ్ పర్పస్, the environment among the people in whom he is going to dwell has to be purified and perfected so that God can be stayed. So నిర్గమకాండంలో నేను చెప్పాను, మోషే ప్రత్యక్ష గుడార నిర్మాణం అప్పటికి ఇంకా పూర్తి కాలేదు కాబట్టి కొండ దిగి వచ్చిన వెంటనే తన గుడారాన్ని తీసి పాలెం వెలుపల పెట్టి తన గుడారము దైవ సన్నిధి కొరకు సపరేట్ చేస్తాడు. ఆ తర్వాత దేవుడిచ్చిన ఆ మెజర్మెంట్స్ ప్రకారం ఆ గుడారము, ప్రత్యక్ష గుడారం నిర్మించబడుతుంది. అది నిర్మించబడేంత వరకు కూడా మోషే యొక్క గుడారము అనగా నివాసము, దేవుని టెంట్ మీటింగ్ అంటారు, అనగా ఆ గుడారములో దేవుడు మోషేతో సంభాషించడం, మాట్లాడడం, ఇవన్నీ జరగడానికి ఏర్పాటు చేసుకున్నాడు. సో ఇంకొక విషయాన్ని కూడా నేను అనగా దేవుడు మన మధ్య నివసించాలంటే వాట్ ఈస్ గాడ్ అండ్ వాట్ ఆర్ వి అనే దానికి ఇంకొక అనాలజీ, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా నేను మీకు తెలియచేయాలి అనుకుంటున్నాను. అదేంటంటే గాడ్ ఈజ్ అ లైట్, మనకు బాగా తెలుసు. సో వెలుగు ఉన్న చోట చీకటి ఉంటుందా? చీకటి వెలుగు రెండు కలిసి సహవాసం చేయలేవు. వెలుగు ఎక్కడ ఉంటుందో అక్కడ చీకటి ఉండదు. సో లెవిటికస్ యొక్క థీమ్ ఏంటంటే ఐఆమ్ హోలీ అండ్ యు ఆర్ ఆల్సో హోలీ. నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. కాబట్టి వెలుగైన దేవుడు చీకటిలో ఉన్న ప్రజల మధ్య నివసించాలి అంటే ఆ చీకటి ప్రజలు వెలుగును గ్రహించాలి, వెలుగును స్వీకరించాలి, వెలుగును పొందాలి. అప్పుడు వెలుగు వారి మీద ప్రకాశించినప్పుడు వారిలోని చీకటి, వారి మీద ఉన్న చీకటి, ఆ చీకటి పారదోలపడుతుంది. సో వెలుగైన దేవుడు వారి మధ్యకి వచ్చినప్పుడు పాపపు చీకట్లో ఉన్న ప్రజల మధ్య ఆ వెలుగు ప్రకాశించినప్పుడు ఆ ప్రకాశములో వారి చీకటి పారదోలపడాలి. కాబట్టి God was making a provision for their purification or వారు వెలిగించబడటానికి, వెలుగుతో నింపబడటానికి. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ మన కాలానికి చెప్తాను, అనగా ఆ కాలానికి ఈ కాలానికి కంపారిజన్ చెప్తాను. అంటే నేను అడ్వాన్స్కి వెళ్తున్నప్పటికీ కూడా అర్థం కావడం కోసం చెప్తున్నాను. సో పాత నిబంధనలో ఈ లేవి కాండంలో పొందుపరచబడిన ఈ బలి అర్పణలన్నీ కూడా ఏ పీరియాడికల్ సాక్రిఫైసెస్. తప్పు చేసిన ప్రతిసారి, సంవత్సరానికి ఒకసారి, పస్కా పండుగ కలిగిన ప్రతిసారి, వారు అనగా ఎవ్రీ టైం ఎప్పుడెప్పుడైతే వారు పాపం చేశారో, లేకపోతే ఎప్పుడెప్పుడైతే వారి జీవితం చీకట్లో ఉందో, వారు వచ్చి ఆ ప్రాయశ్చిత్తం చేసి వెలుగును నింపుకుంటారు. మన భాషలో మాట్లాడుతుంటే ఎవ్రీ ఇయర్ దే రీఛార్జ్ దెమ్సెల్వ్స్
టు హ్యావ్ ద లైట్ ఫర్ ద నెక్స్ట్ టర్మ్. అదొక మాసం కావచ్చు, లేకపోతే సంవత్సరం కావచ్చు. సో ఆ టెబర్నకల్ లోనికి అనగా ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళి వారు ప్రాయశ్చిత్త బలులు చెల్లించి, అది దాన బలి కానీ, పాప పరిహార్థ బలి కానీ, సమాధాన బలి కానీ, ఆ బలులను నేను తర్వాత చెప్తాను. ఆ డిఫరెంట్ బలులు ఉన్నాయి. అవన్నీ కూడా జరిగించడం అంటే ఏంటంటే, దే ఆర్ కమింగ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, అనగా వెలుగైన దేవుని దగ్గరికి వచ్చి వాళ్ళు రీఛార్జ్ చేయించుకుంటారు. సో రీఛార్జ్ చేయబడిన తర్వాత కొంతకాలానికి ఏమవుతుంది, మనం వాడే కొలది ఛార్జింగ్ రెడ్యూస్ అవుతుంది. రెడ్యూస్ కాగానే మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ రీఛార్జ్ చేసుకుంటాం. సో మన కాలంలో ఇన్వర్టర్స్ వచ్చాయి. ఇన్వర్టర్ ఏం చేస్తుంది, అది కరెంట్ ఉన్నప్పుడు రీఛార్జ్ చేసుకుంటుంది. కరెంట్ పోయినప్పుడు ఏమవుతుంది, అది ఆ ఇల్లంతటి కాదు కానీ కొన్ని లైట్స్ మాత్రమే, కొన్ని ఫ్యాన్స్ మాత్రమే అది వెలుస్తుంది. కొంత లాంగ్ పీరియడ్, కొంత లెంగ్త్ పెట్టగానే అది కూడా డౌన్ అయిపోతుంది. అలాగే వి హ్యావ్ ద క్యాండిల్స్. ఆ వ్యాక్స్ ఉన్నంత వరకు ఆ క్యాండిల్ వెలుగుతూ ఉంటుంది. సో ఆల్ త్రూ ది పీరియడ్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టమెంట్, పీపుల్ యూజ్ టు గో టు ద టెబర్నకల్ ఆర్ ది టెంపుల్. అంటే సొలొమోను దేవాలయం నిర్మించిన దేవాలయానికి కానీ, అంతకుముందు ప్రత్యక్ష గుడారానికి కానీ, వారు ప్రతిసారి వారు వెళ్ళి ఏం చేసేవారంటే, దే యూజ్ టు రీఛార్జ్ దెమ్సెల్ఫ్ టు హ్యావ్ ద లైట్. ఆ రీఛార్జింగ్ లేకపోతే దేర్ లైఫ్ ఈజ్ ఇన్ డార్క్నెస్. సో ఆ రీఛార్జింగ్ దీనిలో ప్రతి సంవత్సరం పోవడం, రీఛార్జ్ చేసుకోవడం, రావడం, అది ఆనవాయితీ అయిపోయింది, అలవాటు అయిపోయింది, దానికి అలవాటు పడిపోయింది. ఎందుకంటే వాళ్ళలో వ్యక్తిగతంగా వెలుగుకు అవకాశం లేని చీకటి సంబంధమైన జీవితాలు ఉన్నాయి. రీఛార్జ్ అయిపోగానే ఇమీడియట్ గా చీకటి వచ్చేస్తుంది. డార్క్నెస్ ఫాలోస్. మళ్ళీ పాపము, మళ్ళీ రీఛార్జ్ చేసుకో. సో కాబట్టి ఎవ్రీడే లైఫ్ లో వెలుగు ఉండాలి అంటే కనీసం సంవత్సరానికి ఒకసారి వెళ్ళి వారు ఆ ప్రత్యక్ష గుడారంలో కానీ, దేవాలయంలో కానీ రీఛార్జ్ చేసుకుంటూ రావాలి. సో ఈ పద్ధతులు కొనసాగుతుండగా క్రొత్త నిబంధనలో యేసు ప్రభువారు హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 11-23 తర్వాత చదవండి మీరు. అక్కడ ఒక్కసారి అంటాడు, మనుషులందరి తరఫున ఒక్కసారి ఆయన బలిర్పణ గావించి, గొర్రెల మేకల రక్తం కాదు, కోడల రక్తం కాదు, తన సొంత రక్తాన్ని తీసుకుని వెళ్ళి తానే ప్రధాన యాజకుడిగా, తానే బలిర్పణ గావించబడ్డవాడుగా తన సొంత రక్తం చేత ఒక్కసారి ప్రాయశ్చిత్తం చేశాడు. సో అనగా దేవుని చేత పంపబడిన లోకమునకు వెలుగైన క్రీస్తు ఈ లోకానికి వచ్చి మనల్ని ట్రాన్స్మిటర్స్ గా చేశాడు. వీఆర్ నో మోర్ ఇన్వర్టర్స్, వీఆర్ ట్రాన్స్మిటర్స్. సో లోకానికి వెలుగైన క్రీస్తు ద్వారా మనము వెలిగించబడి మనము లోకానికి వెలుగయ్యాం. సో మన ద్వారా క్రీస్తు వెలుగు ప్రకాశిస్తూ ఉంది. సో అది క్రొత్త నిబంధనలో మనకు నెరవేర్చబడింది. కాబట్టి క్రొత్త నిబంధనలో మనము ట్రాన్స్మిటర్స్ గా మార్చబడిన ఆ అనుభవాన్ని తెలుసుకోవాలంటే దానికి ముందు మన అనగా పాత నిబంధన జీవిత కాలంలో ఇన్వర్టర్ లైఫ్, ఆ ఇన్వర్టర్ లోని ఛార్జింగ్ అయిపోగానే ఏదిగా చీకటి వస్తుందో అటువంటి జీవిత అనుభవాల్లో వారు కొనసాగిన వాస్తవాన్ని మనము తెలుసుకోవడానికి ఈ లేవి కాండం చాలా అవసరం. ఇదంతా నేను లేవి కాండం ఎందుకు పఠించాలి అన్న దాని గురించి మనకు అర్థం కావడం చెప్పి ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు అర్థమైంది అనుకోండి, వై వి నీడ్ టు స్టడీ ద లెవిటికస్. సో చీకటి ఎక్కడ ఉంటుందో అక్కడ వెలుగు ఉండదు, వెలుగు ఎక్కడ ఉంటుందో
అక్కడ చీకటి ఉండదు. కాబట్టి వెలుగు ఏం చేస్తుందంటే చీకటిని పారదోలుతుంది. యోహాను సువార్తలో అంటాడు, వెలుగు లోకంలోనికి వచ్చింది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండా, అనగా కుడ్ నాట్ కాంప్రహెండ్, కుడ్ నాట్ రిసీవ్. ఆ చీకటి వెలుగును యాక్సెప్ట్ చేయడం లేదు. ఎందుకంటే వీఆర్ లివింగ్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ డార్క్నెస్. అవర్ మైండ్స్ అండ్ థాట్స్ అండ్ యాటిట్యూడ్స్ ఆర్ ఫిల్డ్ విత్ ద డార్క్నెస్. కాబట్టి వీఆర్ నాట్ ఏబుల్ టు, ఎందుకంటే వెలుగులోకి వస్తే, వెలుగులోకి వస్తే ఆ వెలుగులో మన చీకటి, మన పాపము బహిర్గతం అవుతుంది. కాబట్టి we don't come into the light, we don't accept the light. It's the reason why we are losing the very salvation extended to us by Jesus, through Jesus, by God. So coming to the text, ఇక్కడ దీన్ని, ఈ టెక్స్ట్ ను కొంత నేను క్లాసిఫికేషన్ చేస్తాను. ఈ టెక్స్ట్ లో మొదటి 7 అధ్యాయాలు రిచువల్స్, అనగా వివిధ అర్పణలు, అనగా ఆలయ సంబంధమైన కార్యక్రమములు లేకపోతే అర్పణలు, ఇవన్నీ పొందుపరచబడ్డాయి ఫస్ట్ 7 చాప్టర్స్ లో. అలాగే చివరిలో ఉన్న 23 to 27 చాప్టర్స్ కూడా దీని గురించే తిరిగి ఎక్స్ప్లెయిన్ ఇవ్వబడుతుంది. 1 to 7 and 23 to 27. ఓకే. అలాగే 8వ అధ్యాయం నుంచి 10 వరకు, అలాగే 21 నుంచి 22 వరకు, 8 నుంచి 10, 21 నుంచి 22 వరకు ఈ ఆచార కార్యక్రమాలు జరిగించే యాజకుల యొక్క విధి విధానాల గురించి, ఆ యాజకులు ఎలా జరిగించాలి దాని గురించి. సో 11 నుంచి 15 వరకు, అలాగే 18 నుంచి 20 వరకు, అక్కడ ద ఆస్పెక్ట్ ఆఫ్ ప్యూరిటీ, పవిత్రత, వివిధ రకాలుగా పవిత్రీకరణ లే పవిత్ర కార్యక్రమాల గురించి పొందుపరచబడ్డాయి. సో నేను చెప్పిన 1 to 7 and 23 to 27 రిచువల్స్, 8 to 10 and 21 to 23 యాజకత్వం గురించి, 11 to 15 and 18 to 20 ప్యూరిటీ గురించి రాయబడింది. మధ్యలో 2 చాప్టర్స్ మిస్ అయింది, చెప్పగలరా? 16 and 17. 16 and 17 ఈ 2 కూడా ద డే ఆఫ్ అటోన్మెంట్, అనగా ప్రాయశ్చిత్తార్థ బలి. యేసుక్రీస్తు వారు సిలువలో చేసిన ప్రాయశ్చిత్తార్థ బలికి ముందుగా ఆనాటి కాలంలో వారు సంవత్సరంకి ఒకసారి ప్రాయశ్చిత్తార్థ బలి జరిగించేవారు. ఆ బలిని గురించిన అంశాలు 16, 17 అధ్యాయాలు పొందుపరచబడ్డాయి. సో దాని గురించి నేను తర్వాత వివరాలు తెలియజేస్తాను. సో మొదటి 7 అధ్యాయాలు ఒకసారి మనము టెక్స్ట్ లోనికి జ్ఞాపకం చేసుకుంటే, మొదటి 13 వచనాలు, ఫస్ట్ చాప్టర్ లో మొదటి 13 వచనాలు అది దహన బలి గురించి, ఇత్తటి బలిపీఠం మీద మరి బలి అర్పణ గావించిన విధానం గురించి రాయబడింది. 1-2 వచనాలు నేను చదువుతాను. 2 నుంచి, నీవు ఇశ్రాయేలీయులము మీలో ఎవరైనా యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి కానీ, గొర్రెల మందలో నుండి కానీ, మేకల మందలో నుండి కానీ దాన్ని తీసుకుని రావాలని, అతడు దహన బలిగా రూపముగా అర్పించింది గోవుల్లోనైనను నిర్దోషమైన మగదాన్ని దాన్ని తీసుకుని రావాలి. తాను యెహోవా సన్నిధిని అంగీకరించబడినట్లు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారములకు దాన్ని తీసుకుని రావాలి. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చేయి ఉంచవలను. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తం కలిగినట్లుగా అది అతని పక్షముగా అంగీకరించబడును. సో దహన బలి అంగీకరించేవాడు తీసుకువచ్చిన ఆ పశువు తల మీద చేయి ఉంచి అతని పక్షమున ఆ పశువును అక్కడ వధించాలి. 9వ వచనంలో ఏంటంటే, అది యెహోవాకు ఇంపైన సువాసన గల
దహన బలి అగునట్లు యాజకుడు దానినంతయు బలిపీఠం మీద దహించవలను అంటూ 10 నుంచి 13 వరకు ఎలా ఆ పశువును వధించాలో ఆ విషయాలు వ్రాయబడ్డాయి. దీనికి కంటిన్యూ ఎక్స్ప్లెనేషన్ గా 6వ అధ్యాయం 8వ వచనం నుంచి చూడండి. మరియు యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చెను, నీవు అహరోనుతోను అతని కుమార్తెలకును ఇది దహన బలి గూర్చిన విధి. దహన బలి ద్రవ్యము ఉదయం వరకు రాత్రి బలిపీఠం మీద దహించుతూ ఉండును. బలిపీఠం మీద అగ్ని దాన్ని దహించుచుండును. యాజకుడు తన సన్న నార నిలువుటంగి తొడుక్కొని తన మానమును తన నారలాగును తొడుక్కొని బలిపీఠం మీద అగ్ని దహించు దహన బలి ద్రవ్యము బూడిదను ఎత్తి బలిపీఠం మీద పోసి తన వస్త్రములను తీసి వేరు వస్త్రమును ధరించుకొని పాలెం వెలుపల పవిత్ర స్థలములకు ఆ బూడిదను తీసుకొని పోవలను. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు కొవ్వును వధించవలను. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలను, అది ఆరిపోకూడదు. సో దహన బలి గురించి, దాని యొక్క అర్పణ గురించి అక్కడ వ్రాస్తాడు. నేను అనగా క్లుప్తంగా క్లాసిఫికేషన్ చెప్పి తర్వాత మళ్ళీ వెనక్కి వస్తాను. 2వ అధ్యాయంలో నైవేద్యం అంటాడు. ఆ నైవేద్యము గోధుమ పిండి, ఇంగ్లీష్ భాషలో గ్రెయిన్ ఆఫరింగ్ అంటాడు. గ్రెయిన్ అనగా భూఫలం. మొదటిది దహన బలి పశువులు, పక్షులు వస్తాయి. ఇక్కడ భూఫలము, దాని గురించి కూడా 6:14 నుంచి ఎలా ఇవ్వాలి నైవేద్యం గురించి విధి ఏమనగా అహరోను దాని కుమారులు సన్నిధిని బలిపీఠం మీద దాన్ని అర్పించాలి అంటూ దాని యొక్క విధి విధానాల గురించి 6వ అధ్యాయం 14లో మనకు పొందుపరచబడ్డాయి. సో ఈ రీతిగా డిఫరెంట్ మెథడాలజీ వస్తుంది. సో ఏమేమి అందించబడ్డాయో ఒకసారి, ఏమేమి ఆఫరింగ్స్ అందించబడ్డాయో ఒకసారి నేను మీకు క్లుప్తంగా చూపిస్తాను. మొదటిది ఫస్ట్ చాప్టర్లో దహన బలి గురించి ఉంది. సెకండ్ చాప్టర్లో నైవేద్యం అనగా గ్రెయిన్ ఆఫరింగ్ గురించి వ్రాయబడింది. దాంట్లో గోధుమ పిండి నైవేద్యం గురించి వ్రాయబడింది. మరి దాంట్లో పులిసినది పొంగినది పెట్టకూడదు అని అంటాడు. సో మొదటి బల్యర్పణ దహన బలి అనేది వారి యొక్క సమర్పణకు సాదృశ్యం. అనగా దేవుడు వారి మధ్య నివసించినప్పుడు, వారికి దేవుడిగా ఉన్నప్పుడు, ఆయన నాయకత్వంలో కొనసాగించబడాలంటే వారు ఆ దేవునికి విధేయత సాక్ష్యముగా సమర్పించబడాలి. అనగా వారి జీవితం అంతా కూడా ఆయనకు అప్పగించాలి. వారి పోషణ కానీ, వారి కాపురత్వం కానీ, వారి భద్రత కానీ, వారి కొనసాగింపు కానీ, ప్రభువా నీవే మా దేవుడవు, నీవే మా నాయకుడవు, కాబట్టి మా జీవితాలు నీకు సమర్పించుకుంటున్నావు, ఏమి జరిగినా నీ చిత్తమే. సో దహన బలి అనేది సమర్పణకు సాదృశ్యం. సో మన విశ్వాస జీవితంలో కూడా దేవునికి సమర్పించబడకుండా దేవుని క్రియలు మన జీవితాల్లో జరిగించవు. So to accept the salvation extended by Jesus, the fundamental requirement is our surrender to the will of God. దైవ చిత్తానికి మనల్ని సమర్పించుకోవాలి. సో సెకండ్ చాప్టర్ లో పొందుపరచబడిన గ్రెయిన్ ఆఫరింగ్, అది అనగా గోధుమ పిండి, వారి ఆహారము గోధుమలు కాబట్టి మన ఆహారము రైస్. ఓకే, సో ఈ గ్రెయిన్ ఆఫరింగ్ దేని నిమిత్తం అంటే దేవుడు వారి ఆహార నిమిత్తమై ఆనాడు ఆ కాలంలో మన్నా ఇచ్చాడు. ఎందుకంటే అప్పుడు వారు ప్రాణికులు కాబట్టి వ్యవసాయం చేసే అవకాశాలు వారికి లేవు. కానీ when they conquered the land, కానాను ప్రవేశించిన తర్వాత వారు భూఫలాన్ని వారు సేద్యం చేయాలి, భూఫలాన్ని పొందాలి. కాబట్టి సో ఆ భూ పంటలో వారు పొందిన దాన్ని నైవేద్యముగా థ్యాంక్ ఆఫరింగ్, దేవుడు వారికి అనుగ్రహించిన ఆహారానికి
థ్యాంక్ ఆఫరింగ్ అనేది ఇవ్వాలి. అది 2వ అధ్యాయంలో మనకు పొందుపరచబడ్డాయి. అనగా ఆ డీటెయిల్స్ ఎలా ఇచ్చాయంటే ఎలా ఎలా ఇవ్వాలి అనే దానికి డీటెయిల్స్ ఇచ్చాక డీటెయిల్స్ మనకు అక్కర్లా, వాట్ ఇట్ మీన్స్ అది చాలు మనకి. వాట్ ఇట్ మీన్స్ ద ఫస్ట్ చాప్టర్ లో దహన బలి స్పీక్స్ అబౌట్ అవర్ సమర్పణ. ద సెకండ్ చాప్టర్ స్పీక్స్ అబౌట్ థ్యాంక్ ఆఫరింగ్, grain offering. It is some nothing but a thanksgiving for the day to day food, అనుదిన ఆహారం. ఓకే, 3వ అధ్యాయంలో మనకు కనబడేది సమాధాన బలి. మీరు బైబిల్ తెలుస్తూ ఉండండి, నేను 3 అన్నప్పుడు 3 తరగతి తెలుస్తూ ఉండండి. మీరు ఆ పై ఫస్ట్ 2 వర్సెస్ లోనే టైటిల్ ఉంటుంది, సమాధాన బలి. అనగా సమాధానం అనేది a fellowship offering, a fellowship with God and a fellowship with fellow human being. అనగా దేవునితో సమాధానము, తోటి మానవులతో సమాధానము. సో ఒక మనిషి జీవించడానికి కేవలం ఆహారం మాత్రమే సరిపోదు, శాంతి కావాలి, మనశ్శాంతి కావాలి. నీకు ఎన్ని రకాలైన ఆహార పదార్థాలు నీ భోజన బల్ల మీద ఉన్నప్పటికీ కూడా మనసులో ప్రశాంతత, శాంతి లేకపోతే ఏ ఆహారం కూడా సహించదు, మనకి తినబుద్ధి కాదు. ఎందుకంటే మనసు వికలమైంది అంటాం కదండి. సో కాబట్టి సమాధానము అనేది చాలా 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 ప్రాముఖ్యమైనది. సో 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి అక్కడ అపరాధ బలి అని మాట వాడింది. ఒకసారి నేను చదువుతాను చూడండి, ఇది కొద్దిగా చదవాలి. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమును ఎవరైనా పొరపాటున చేయరాని కార్యములు చేసి పాపి అయిన ఎడల, ఎవరైనా ఎనీవన్ పొరపాటున, బై మిస్టేక్, ఇంటెన్షనల్లీ కాదు, పొరపాటున అనే మాట అక్కడ వాడబడింది. దాని కంటిన్యూషన్ లో 13వ వచనం చూడండి, ఇశ్రాయేల్ సమాజం అంతయు పొరపాటున ఏ తప్పిదము చేసినట్లయితే. ఇక్కడేమో మొదటి అధ్యాయంలో పొరపాటున ఎవరైనా ఎనీవన్ తప్పు చేస్తే ఇది చెల్లించాలి. అలాగే ఇది కమ్యూనిటీ సంబంధించింది. కమ్యూనిటీ, సమాజం మీద, అనగా సమాజం అందరూ కలిసి ఏ తప్పు చేస్తారు చెప్పండి? సమాజం అందరూ కలిసి ఏ తప్పు చేస్తారు? ఆ సమాజ నాయకుడు చెప్తాడు, అతను మిస్గైడ్ అవుతాడు, మిస్ఇంటర్ప్రిట్ చేస్తాడు. సో దాన్ని ఏం చేస్తారు? సమాజం అంతా చేస్తుంది తెలియక, పొరపాటున. అనగా అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ కావచ్చు, లేకపోతే అవుట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రజెంట్ ఈవేళ రేపు జరుగుతున్న ఆ పండుగ నేపథ్యంలో సో అందరితో పాటు మనం కూడా వెలిగిస్తాం కదండి. దానికి ఏమంటారు? పిల్లలు ఏడుస్తున్నారంటే అందుకే కొనుక్కొచ్చాను, వాళ్ళతో వెలిగింపజేశాను. సో ద వెరీ కాన్సెప్ట్ వై దే ఆర్ డూయింగ్ ఇట్, and the very concept why we are following it. సో చాలా మందికి ఎందుకు వాళ్ళని మనం ఫాలో అవుతున్నామో తెలీదు. చేసేస్తాను ఉంటాం, మనం కూడా వెలిగించేస్తాం. మనం కూడా 1000-2000 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చి 10,000 పెట్టి కొన్న వాళ్ళు కూడా ఉన్నారు నాకు తెలుసు. ఈ 2 దినాలు దీపారాధన. సో సమాజం అంతా, అనగా ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది ఇన్ ద సొసైటీ, దానికి ఆ సమాజ నాయకుడు మిస్గైడ్ అనేది చేసి ఉండాలి, లేకపోతే వారికి ప్రాపర్ గా వారిని ఎడ్యుకేట్ అయినా చేసి ఉండకపోవచ్చు. 2 ఉంటుంది. అది తప్పు అని చెప్పకపోవడం తప్పే, అది తప్పు కాదని చెప్పడం కూడా తప్పే. సో సమాజం కమ్యూనిటీ అంతే, సమాజం అంతే పొరపాటున ఏ తప్పిదము చేసినట్లయితే. సో 20వ వచనంలో అతడు పాప పరిహారార్థ బలియగు కోడెను చేసినట్టు దీనికి చేయవలన, అట్లే
దీని చేయవలెను. యాజకుడు వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా వారు క్షమాపణ కలుగును. ఆ కోడెను పాలెం వెలుపలికి మోసుకుని పోయి ఆ మొదటి కోడెను కాల్చడం అది సంగమునకు పాప పరిహారార్థ బలి. ఓకే. 22వ వచనంలో అధికారి పొరపాటున పాపం చేసినట్టు. ఎంత క్లియర్ గా క్లాసిఫై చేస్తున్నారో ఒకసారి గమనించండి. సో ఇంకొక విషయం, ఈ కాన్వర్జేషన్ లేకపోతే ఈ ఆజ్ఞలు ఈ సూచనలన్నీ మోషేకు సీనాయి పర్వతం మీద ఇవ్వబడలేదు. మోషే సీనాయి పర్వతం నుంచి దశాజ్ఞలు తీసుకొచ్చాడు, ఆ టెబర్నికల్ కన్స్ట్రక్షన్ గురించి ఆ సూచనలు తీసుకొచ్చాడు. బట్ ఆ టెంట్ లో దేవుడు ప్రత్యక్షమై దేవుని సన్నిధి అక్కడ ఉండాలంటే ఆ ప్రజలు ఆ ప్రత్యక్ష గుడారంలో ఏం చేయాలో ఆ గుడారంలోంచి, ఇట్ వాజ్ ఎ టెంట్ మీటింగ్. ఇట్ వాజ్ నాట్ ఎ మీటింగ్ ఆన్ ది టాప్ ఆఫ్ ది మౌంటైన్. ఇట్ వాజ్ అ మీటింగ్ ఇన్ ద టెంట్, ఇన్సైడ్ ద టెంట్. God was speaking to Moses through the tent, through Moses to the people. కాబట్టి ఇంత ఎలాబొరేట్ గా వారికి చెప్పడం అనేది అక్కడ మనకు కనిపిస్తుంది. సో అలాగే 27వ వచనంలో మీ దేశస్తులు ఎవరైనా పొరపాటున పాపము చేసి చేయరాని పనుల విషయంలో యెహోవా ఆజ్ఞలు ఏదైనా అనగా యువర్ ఓన్ కమ్యూనిటీ, యువర్ ఓన్ ఫ్యామిలీ, యువర్ ఓన్ సిబ్లింగ్స్, మీ సొంత వాళ్ళలో ఎవరైనా చేసినట్లయితే, సో అక్కడ ఆ క్లాసిఫికేషన్స్ మనకు అనగా అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్, అవుట్ ఆఫ్ సంబడీస్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ నాట్ ఇంటెన్షనల్ అది మనం అర్థం చేసుకోవాలి. సో 5వ అధ్యాయానికి మనము వచ్చేసరికి ఒకడు ఒట్టు పెట్టుకున్న వాడే తాను చూచిన దాన్ని గూర్చి తనకు తెలిసిన దాన్ని గూర్చి గాని సాక్షి అయి ఉండి దాన్ని తెలియచేయక పాపము చేసినట్లా అతడు తన దోష శిక్షను భరించును. మరియు ఒకడు ఏ అపవిత్ర వస్తువులను ముట్టినట్లా అది అపవిత్ర మృగ కళేబరము కానీ, అపవిత్ర పశు కళేబరమే కానీ, అపవిత్రమైన ప్రాకృతి జంతు కళేబరం కానీ అది అపవిత్రమని తెలియకపోయినను అతడు అపవిత్రుడై అపవాది అగును. 4వ వచనం, మరియు కీడెనను మేలెనను మనుష్యులు వ్యర్థముగా ఒట్టు పెట్టుకుని చేసేదమని పలుకు మాటలలో మరి దేనిని యోచింపక చేసేదమని ఒకడు పెదవులుగా వ్యర్థముగా ఒట్టు పెట్టుకుని కదా అది తెలిసిన తర్వాత వాడు అపరాధమును. కాబట్టి అతడు వాటిలో ఏ విషయం అందరూ అపవాది అన్నప్పుడు ఆ విషయం అందే తాను చేసిన పాపమును ఒప్పుకొని తాను చేసిన పాపం విషయమై యెహోవా సన్నిధిని మందలో నుండి ఆడు గొర్రెపిల్లని గాని ఆడు మేకపిల్ల గాని పాప పరిహారార్థ బలిగా అర్పించారు. ఇక్కడ ఒట్టు పెట్టుకోవడం అనే ఒక అంశాన్ని తెలియచేస్తూ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుమారుడు ఇంట్లో మేడ మీదకి వెళ్ళి బాగా తాగుతున్నాడు. సో అనుకోకుండా ఆ తల్లి పైకి వచ్చి చూచింది. ఆ తల్లిని చూడగానే ఆ కుమారుడు అంటే అమ్మమ్మ తెచ్చింది, నాన్న చెప్పొద్దు ఒట్టమ్మ. సో చాలా మంది తల్లు దాచిపెడతారు, బిడ్డలు చేసిన పొరపాటు చాలా తప్పు చేస్తారు. ఆ దాచింది చివరికి వాళ్ళకే సమస్యగా ఏర్పడుతుంది. సో ఇలా అనగా తనకు కనబడిన దాన్ని వాడు తప్పు చేస్తాడు, నీకు కనబడింది, ఆ కనబడిన దాన్ని చెప్పకుండా ఒట్టు వేయించుకున్నాడు, లేకపోతే ఒట్టు నువ్వే వేశావు. అనగా నీవు కూడా ఆ తప్పు చేసిన వాడితో పాలిభాగస్తులు అయ్యావు. ఎందుకంటే సాక్ష్యం పలకకుండా, సత్యం డిక్లేర్ చేయకుండా. కాబట్టి అది ప్రాయశ్చిత్తం కలగంటే ఆ తప్పును ఒప్పుకొని ప్రాయశ్చిత్తము జరిగించాలి అని 5వ అధ్యాయంలో మనకు ఆ ప్రాయశ్చిత్తం చేయడానికి ఏమేమి చెల్లించాలని వ్రాస్తాడు. ఇక్కడ ఇంకొక కన్సిడరేషన్ ఏంటంటే కోడెలు అంటాడు,
కాస్ట్లీ, గొప్పవాళ్ళు మాత్రమే చెల్లించగలరు. లేకపోతే మేకలు అంటాడు. మనకు భారతదేశంలో మేకలు కాస్ట్లీ కానీ ఆ దేశాల్లో మేకలు చీపే. సో మేకలు కూడా చెల్లించలేదు అనుకోండి, కనీసం పావురం. బట్ సంథింగ్ హ్యాస్ టు బి ఆఫర్డ్. నువ్వు పేదవాడివి కాబట్టి నువ్వు ధనవంతుడితో పోటీగా ఆ కోడను తెచ్చి అర్పించలేవు. కాబట్టి నువ్వు పేదవాడివి కాబట్టి నీ తాహోతు కొలది కనీసం పావురం. సో ఇలా ఆ కన్సిడరేషన్స్ చేయడం అనేది కనబడుతుంది. 6వ అధ్యాయం, ఒకడు యెహోవాకు విరోధముగా ద్రోహము చేసి పాపి అయినడలా, అనగా తనకు అప్పగించబడిన దాని గూర్చే గాని, తాకట్టు ఉంచిన దాని గూర్చే కానీ, దోచుకొనిన దాని గూర్చే కానీ తను పొరుగువానితో బొంకినడలా, తన పొరుగువాని బలత్కరించినడలా, పోయినది తనకు దొరికినప్పుడు దాని గురించి బొంకినడలా, మనుషులు వేటిని చేసి పాపులకు వాటన్నిటి విషయంలో దేని విషయంలో అబద్ధ ప్రమాణము చేసినట్లా అతడు పాపము చేసి అపరాధి ఎగును గనుక అతడు తాను దోచుకున్న సొమ్మును గురించి కానీ, బలాత్కారం చేత అహరించిన దాని గురించి కానీ, తనకు అప్పగించబడిన దాని గురించి కానీ, పోయి తనకు దొరికిన దాని గురించి అయితే తాను అబద్ధ ప్రమాణం చేసిన దాని అంతటిని మరలా ఇచ్చుకోవాలి. అనగా ఇది ఇంటెన్షనల్ క్రైమ్. ఇంటెన్షనల్ గా నా ఇంట్లోకి వస్తువు పోయింది, సో అది ఎక్కడ పోయిందో తెలియదు, నా ఇంట్లోకి ఎవరు రాలేదు, సో నా పని మీద మనిషికి నాకు అనుమానం, ఇమీడియట్గా అడుగుతాను, బాబు నాకేం తెలియదు అంటాను, పనిలోంచి తీసేస్తాను, లేకపోతే పోలీసులు అప్పగిస్తాను. పోలీసులు 2 రోజులు రిమాండ్లో వస్తారు, కొడతారు, చెల్లించండి అని చెప్పేసి. ఈ లోపల నీకు ఎక్కడ దొరుకుతుంది చెబితే పోలీసులు ఏం చేస్తారు, నిన్ను బట్టి ముద్దుతారు కదా. సో నీ వల్ల నిరపరాధి శిక్షించబడ్డాడు, అప్పుడు తెలియదు సత్యం. కానీ సత్యం తెలిసిన తర్వాత ఆ నిరపరాధి అని చెప్పకపోవడం నీ అపరాధం. ఇట్ ఈస్ ఇంటెన్షనల్, ఉద్దేశపూర్వకంగా పర్సనల్ గిల్ట్. అపరాధం అనే మాట అక్కడ వాడబడింది. సో అపరాధం చేసిన వాడు ఏమి ఇవ్వాలి అంటూ 7వ వచనంలో అపరాధ పరిహారార్థ బలి అతి పరిశుద్ధము అంటూ ఆ 7వ అధ్యాయంలో ఆ బలి గురించి కొంత మనకు పొందుపరచబడింది. సో డిపెండింగ్ అపాన్ ది క్లాసిఫికేషన్ 8వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు మనకేం కనిపిస్తుంటే ఆ యాజక వస్త్రాల గురించి మనం నిర్గమకాండంలో ధ్యానం చేశాం. యాజక వస్త్రాలు ధరించుకోక ముందు యాజకుడు తను తాను పవిత్రపరచుకో, తను తాను ప్రతిష్ఠించుకోవాలి. స్నానం చేసుకొని బట్టలు ఉతుక్కొని దేవుని మందిరానికి దేవుని సన్నిధికి. నాకు బాగా గుర్తుందండి, చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు నేర్పించిన విధానం. సో పొద్దున్నే లేచి ఆదివారం వచ్చిందంటే, మిగతా రోజు సంగతి ఏమో కానీ ఆదివారం వచ్చిందంటే మాత్రం పొద్దున్న లేచి, అది ఎంత చలికాలమైనా కానీ చలనీళ్ళనే కానీ తలస్నానం చేయాల్సిందే, గుడికి పోవాల్సిందే. తలస్నానం లేకుండా గుడికి పో. సో ఇప్పటికి కూడా నేను బైబిల్ స్టడీ అంటే తలస్నానం చేసేసి కూర్చుంటాను. శుక్రవారం ప్రార్థన తలస్నానం, అది అట్లా అలవాటు అయిపోయింది నాకు, ఆ బాల్యం నేర్పించి. సో ఈనాటి కరోనా మనకి ఏం నేర్పించిందంటే అసలు స్నానం అక్కడ పళ్ళు కూడా దొరుకుకుండా వచ్చి కూర్చుంటాం. పళ్ళు కూడా దొరుకుకుండా వచ్చి కూర్చునే వాళ్ళు కూడా ఉంటారు. బనీలు కూడా లేకుండా వచ్చి కూర్చునే వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ రాయబడ్డ మాట, స్నానం చేసి బట్టలు ఉతుక్కొని బట్టలు వేసుకొని, ఎలా వేసుకోవాలి, ఏ కాస్ట్యూమ్స్ వేసుకోవాలి. ఎందుకంటే యాజకుడు అనేవాడు మొదటగా దేవుని పరిశుద్ధ సన్నిధిలో నిలిచి ప్రజల తరఫున విజ్ఞాపన చేశాడు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ వై ద రోమన్ క్యాథలిక్స్ అండ్
CS and Lutherans, they still continue to wear the robes. మన బ్యాప్టిస్ట్ వాళ్ళం సూట్లు వేసుకుంటున్నాం. సూట్ లేకుండా ఆదివారం పులిపిట్ ఎక్కడం చాలా కష్టం. ఎంత పేదవాడైనా చినిగిపోయిందైనా కానీ ఏదో ఒకటి వేసుకుని ఎక్కడానికి ప్రయత్నం చేస్తుంటాం. సో ఎస్పెషల్ ప్లేస్లోకి వెళ్తున్నాం, మీటింగ్ ద స్పెషల్ పర్సన్, a place of special presence, and we must go in special. సో 7వ అధ్యాయము అదే రీతిగా 8వ అధ్యాయం యాజకత్వపు అనుభవాల గురించి, వారి యొక్క కాస్ట్యూమ్స్ గురించి, అది మరలా 21, 22 అధ్యాయాలు కూడా రిపీట్ చేయబడుతుంది. 20 అధ్యాయము 7వ వచనం చూడండి. కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండుడి, నేను మీ దేవుడని యెహోవాను. మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరించవలను, నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను అంటూ చెప్పిన మాటలు మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. 21వ అధ్యాయం 21వ అధ్యాయంలో 20వ అధ్యాయంలో కూడా 26వ వచనం చూడండి. మీరు పరిశుద్ధులై ఉండవలను, యెహోవాను నేను పరిశుద్ధులను, మీరు నా వారై ఉన్నట్లు అన్యజనుల నుంచి మిమ్మల్ని వేరుపరిచితిని. అలాగే 21:8వ వచనం చూడండి. నేను యాజకుడు దేవునికి ప్రతిష్ఠితుడు, అతడు నీ దేవునికి ఆహారం అర్పించువాడు కనుక నీవు అతన్ని పరిశుద్ధపరచవలను, మిమ్మల్ని పరిశుద్ధపరిచి యెహోవాను నేను పరిశుద్ధుడు కనుక మీరు అతని దృష్టికి పరిశుద్ధుడు కావాలను. సో ఈ మాటలు పదే పదే మనకు కనిపిస్తాయి. 23వ అధ్యాయంలో కూడా 21వ వచనంలో ఆనాడే మీరు పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. ఈ పరిశుద్ధత అనే మాటలు మనకు పదే పదే మనకు కనిపిస్తూ ఉంటాయి. సో టు కంటిన్యూ దీస్ అనగా ఈ ఆర్డర్ ని మనము కంటిన్యూ చేయకముందు ఈ టెబర్నికల్ వర్షిప్ గురించి, అనగా ఈ ప్రత్యక్ష గుడారంలోని ఈ వర్షిప్ గురించి ఇప్పటివరకు మనం కొన్ని బల్యార్పణల గురించి మనం మాట్లాడుకున్నాం కదా. వాటి గురించి ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా నిర్గమకాండంలో మనకి ఇవ్వబడ్డాయి. సో ఈ నిర్గమకాండం ఈ ప్రత్యక్ష గుడార నిర్మాణం గురించి, ఆ నిర్మాణంలో ఉండవలసిన వస్తు సామగ్రి గురించి, వాటి కొలతలు విలువల గురించి నిర్గమకాండం చెప్పి ముగిస్తుంది. లేవికాండం ఆ ప్రత్యక్ష గుడారంలో జరగబోయే ఆరాధన వ్యవస్థ గురించి, బల్యర్పణ క్రియల గురించి, సాంప్రదాయాల గురించి లేవికాండం మరి ప్రారంభిస్తుంది. అది కొనసాగించబడుతూ ఉంటుంది. సో ఈ బల్యర్పణ తర్వాత ఒకసారి నేను ఈ అధ్యాయాన్ని కొంత క్లాసిఫికేషన్ చేస్తే 11 అనగా ఈ లేవీలు యాజకులను గురించి అయిపోయిన తర్వాత 10వ అధ్యాయములో ఒక చిన్న సంఘటన జరుగుతుంది. 11లోకి వెళ్ళకముందు 10వ అధ్యాయంలో ఒక చిన్న సంఘటన జరుగుతుంది. అదేంటంటే అహరోను మొదటి 2 కుమారులు ప్రధాన యాజకులుగా నియమించబడతారు. నిర్గమకాండంలో మనం చదివాం. ఆయన మొదటి కుమారులు 2 నాదాబు, అబీహు అనే 2. ఆ 2 కుమారులు అహరోను ప్రధాన యాజకుడైతే వీరిద్దరూ యాజకులుగా ఉంటారు. సో ఈ బల్యర్పణల గురించి, వివిధ బల్యర్పణల గురించి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడ్డ తర్వాత అవి ఎలా జరిగించాలో ఎలా జరిగించకూడదో దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మరి అవన్నీ పొందుపరచబడిన ఆ విషయాలన్నీ కూడా చెప్పబడ్డ తర్వాత అహరోను కుమారులను మరి యాజకులుగా ప్రతిష్ఠ చేసిన తర్వాత వారు దేవాలయంలో నిర్వర్తించే ఆ బల్యర్పణ కార్యక్రమాల్లో వారు కొంత అజాగ్రత్త వహిస్తారు. దేవుడు అక్కడ ఏం చేస్తాడు ఒకసారి గమనించండి. మొదటి 10వ అధ్యాయం. అహరోను కుమారులైన నాదాబు, అబీహు తమ ధూపార్తులను తీసుకుని వాటిలో నిప్పు నుంచి వాటి మీద ధూప ద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపించని
వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుంచి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను, వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి అని రాయబడింది. సో యెహోవా సన్నిధులు అనగా ఆ మొదటి 7 అధ్యాయాలు అంటే దహన బలిపీఠం మీద అగ్ని ఎప్పుడూ మండుతూ ఉండాలి, ఎప్పుడూ మండుతూ ఉండాలి, ఎప్పుడు కూడా బలి అర్పణ జరుగుతూ ఉండాలి. ఉదయ సాయంకాలం 6 లక్షల కాల్బలం ఎవరో ఒకరు తెస్తుంటారు, మండుతుండాలి, మీరు జరిగిస్తూ ఉండాలి. కానీ ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఆ బలిపీఠం మీద మండుతున్న ఆ అగ్నిలో బయట నుంచి కొంత అగ్ని తీసుకొచ్చి కలిపారు. ఎందుకు కలిపారంటే ఈ బలిపీఠం మీద అగ్ని ఆరిపోవడం జరిగింది, అనగా ఆరిపోవడం మొదలెట్టింది. మనము ఈ ఇస్త్రీ బండి వాళ్ళని మనము ఒకసారి మీరు ఎప్పుడైనా గమనించలేదు, ఇస్త్రీ పెట్టి లోపల బొగ్గులు పెడతాడు. ఆ బొగ్గులు వేయక ముందు వాడు ఏం చేస్తాడంటే ఆ 2-3 బొగ్గుల్ని కొంత కిరోసిన్ పోసి అంటించి అవి కాలిన తర్వాత ఆ బొగ్గులు ఆ నిప్పులు ఆ బొగ్గులు కలిపి పెడతాడు. ఆ నిప్పులు ఏం చేస్తాడు మిగతా బొగ్గులను కాలుస్తాయి, అప్పుడు ఇస్త్రీ పెట్టి వేడి అవుతుంది. కాబట్టి దహన బలిపీఠం మీద ఎప్పుడూ కాలుతున్న అగ్నిలోనికి అక్కడ ఉంచబడిన ఆ ధూప ద్రవ్యములు కానీ అవన్నీ కూడా అక్కడ వేసి ఆ మంటను పెంచుతూ పోవాలి. అది ఆరిపోయిందంటే అక్కడ బలిపీఠం మీద బల్యర్పణలు కొనసాగలేదు, లేకపోతే ఆగిపోయాయి. సో తిరిగి బల్యర్పణ గావించాల్సరికి బయట నుంచి అగ్గి తీసుకొచ్చి ఈ బొగ్గులను వారు మండించడానికి ప్రయత్నం చేశారు. వెంటనే దేవుని ఉగ్రత అనగా దేవుడు తాను ఎంతటి పవిత్రుడో ఎంతటి పర్ఫెక్టో అతని ఆజ్ఞలు పాటించకపోతే ఏమి జరగబోతుందో అది ఒక ఎగ్జాంపుల్ గా దేవుడు వారిని క్రమపరిచాడు. క్రమశిక్షణలో ఇద్దరు అహరోను జ్యేష్ఠ కుమారులు ఇద్దరు చూడండి, ద ప్యూరిఫికేషన్, ద పర్ఫెక్షన్. దేవుని సన్నిధిలో అనాలోచితంగా ప్రవర్తించడం కానీ లేకపోతే అనాలోచనగా లేకపోతే అగౌరవంగా అపవిత్రంగా ప్రవర్తించడం కానీ అది దేవుని దృష్టికి ఎంతటి హేయమైందో, ఎంతటి ఇబ్బంది కలిగించే శాపరార్థమైందో ఒకసారి మనము ఆలోచించాలి. అది జరిగినప్పుడు మోషే అంటాడు 3వ వచనం, అప్పుడు మోషే అహరోనుతో ఇట్లనెను, ఇది యెహోవా చెప్పిన మాట, నా యొద్ద నుంచి వారి యందు నన్ను నేను పరిశుద్ధ పొందుకుందును, ప్రజలందరిగా నన్ను మహిమపరుచుకుందును అని పొందును. అహరోను మౌనముగా ఉండగా మోషే అహరోను పినతండ్రి అయిన ఉజ్జియేలు కుమారుడైన మీషాయల్ను ఎల్సాఫాను పిలిపించి, మీరు సమీపించి పరిశుద్ధ స్థలం ఎదుట నుండి పాలెం వెలుపలకి మీ సహోదరుల శవములు మోసుకుని పోవడని వారితో చెప్పారు. అహరోను మౌనంగా ఉన్నాడు. ఎందుకు మౌనంగా ఉన్నాడు? తన 2 కుమారులు చనిపోయారు, ఇంకా 2 కుమారులు ఉన్నారు. ఒకవేళ ఆ 2 కుమారులు వెళ్తే ఏమవుతుంది, వారు కూడా చనిపోతారేమని భయంతోనే అహరోనుకి ఏం అర్థం కాలేదు. హి వాస్ కీపింగ్ సైలెంట్. సో మోషే అహరోను పినతండ్రి కుమారులను పిలిచి మీ సహోదరుల శవములను మోసుకొని పొమ్మండి చెప్పడం జరిగింది. తర్వాత 5వ వచనంలో మోషే చెప్పినట్లు వారు సమీపించి చొక్కాలను తీయకనే పాలెం వెలుపలికి వారిని మోసుకుని పోయి, అప్పుడు మోషే అహరోను అతని కుమారులైన ఎలియాజరు ఈతామారును వారితో, మీరు చావకున్నట్లు యెహోవా ఈ సర్వ సమాజం మీద ఆగ్రహపడకున్నట్లు మీరు తల పోసి కొనకూడదు, బట్టలను చింపుకొనకూడదు. యెహోవాని కాల్చినందుకు మీ సహోదరుల ఇశ్రాయేలు ఇంటి వారందరూ ఏడవచ్చును, కానీ యెహోవా అభిషేక తైలము మీ మీద ఉన్నది కనుక మీరు చావకున్నట్లు మీరు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారంలో నుండి బయలు వెళ్ళకూడదని అనను. వారు మోషే చెప్పిన మాట ప్రకారం వారు చేసిరి. సో వారు చనిపోయినంత వరకు మిగతా వాళ్ళందరూ దుఃఖపడవచ్చు, ఎందుకంటే రక్త సంబంధికులు కాబట్టి. మీరు దుఃఖపడదు, ఎందుకంటే యెహోవా అభిషేక తైలము మీ మీద ఉంది కాబట్టి
మీరు దుఃఖపడితే indirectly you are questioning the action of God. You have to accept the wrath of God for the disobedience. మీ ఇద్దరు తిరిగి వారి ప్లేస్ లో యాజకులుగా కొనసాగబోతున్నారు కాబట్టి మీరు దేవుడు చేసిన ఆ క్రియను మీరు యాక్సెప్ట్ చేస్తే మీరు కంటిన్యూ అవుతారు. మీరు వారితో కలిసి దుఃఖపడుతుంటే వారు ఆ దేవుడు చేసిన క్రియను అంగీకరించినట్లుగా. కాబట్టి వారందరూ ఏడుస్తారు, కానీ మీరు మాత్రం దుఃఖపడవద్దు. మీరు ప్రత్యేకంగా ఉండండి. అసలు మీరు ఆ టెంట్ లోంచి బయటికి రావద్దు. ఆ టెంట్ లోంచి మీరు బయటికి రావద్దు, లోపలే ఉండండి అంటారు. 8వ వచనం చూడండి. అప్పుడు యెహోవా అహరోనుతో ఇట్లనెను, మీరు ప్రత్యక్ష గుడారంలోనికి వచ్చినప్పుడు మీరు చావకున్నట్లు నీవును నీ కుమారులు ద్రాక్షరసమునే కానీ మద్యమునే కానీ తాగకూడదు. మీరు ప్రతిష్ఠించబడిన దాని నుండి లౌకికమైన దానిని, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దాన్ని వేరు చేయటకు యెహోవా మోషే చేత ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకు ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. మరియు అప్పుడు మోషే అహరోనుతోను మిగిలిన అతని కుమారుని ఎలియాజరు ఈతామారుతోను మీరు యెహోవా హోమ ద్రవ్యములో మిగిలిన నైవేద్యమును తీసుకొని అది పొంగకుండా బలిపీఠం దగ్గర తినండి, అది అతి పరిశుద్ధము. యెహోవా హోమ ద్రవ్యములో నుండి అది నీకును నీ కుమారులకు నియమించబడిన వంతు కాబట్టి నీవు పరిశుద్ధ స్థలంలో దాన్ని తినవలను అని చెప్పడం అనేది కనబడుతుంది. ఆ తర్వాత 16వ వచనం నుంచి మనం గమనిస్తే తినటానికి కొద్దిగా వెనుకంజ వేస్తారు, భయపడతారు. భయపడినప్పుడు మోషే అడుగుతాడు 16వ వచనంలో, అప్పుడు మోషే పాప పరిహారార్థ బలి మేకను కనుగొనవలని జాగ్రత్తగా వెతికినప్పుడు అది కాలిపోయిందని. అప్పుడు అహరోను కుమారుల మిగిలిన ఎలియాజరు ఈతామారు వారి మీద ఆగ్రహపడి, మీరు పరిశుద్ధ స్థలంలో ఆ పాప పరిహారార్థ బలి పశువులు ఏల తినలేదు, అది అతి పరిశుద్ధం కదా. సమాజముకు దోష శిక్షను భరించి యెహోవా సన్నిధిని వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయటకే ఆయన దాన్ని మీకు ఇచ్చను కదా. ఇదిగో దాని రక్తంలో పరిశుద్ధ స్థలంలోనికి తేవలను కదా. నేను ఆజ్ఞాపించినట్టు నిశ్చయముగా పరిశుద్ధ స్థలంలోనికి దాన్ని తినవలనని చెప్పాను. అందుకు అహరోను మోషేతో, ఇదిగో నేడు పాప పరిహార్థ బలి పశువు దహన బలి ద్రవ్యమును యెహోవా సన్నిధికి వారి తేగా ఇట్టి ఆపదలు నాకు సంభవించను. నేను పాప పరిహారార్థమైన ఆ బలిద్రవ్యమును నేను తినినట్లా అది యెహోవా దృష్టికి మంచిదగునా అని భయపడుతూ తన భయాన్ని వ్యక్తం చేస్తే అప్పుడు మోషే ఆ మాట విని ఒప్పుకొచ్చాడు. సో గాడ్ హస్ గివెన్ దెమ్ ఈ ఆఫరింగ్స్, ఈ బల్యర్పణ విధి విధానాలు, ఏ బలిపర్పణ దేని నిమిత్తం ఇవ్వాలో ఆ విధి విధానాలు ఎలా జరిగించాలో అవన్నీ తెలియచేస్తూ అది పరిశుద్ధంగా జరిగించకపోతే జరిగే ఉపద్రవం ఏంటో కూడా ఒక హెచ్చరిక. ద వెరీ ఫస్ట్ ప్రీస్ట్ అహరోను యొక్క ప్రథమ కుమారులు ఇద్దరు అక్కడ వారు చంపబడతారు. వారికి అది ఒక హెచ్చరికగా అనుగ్రహం. అనగా గాడ్ విల్ నాట్ స్పేర్ ఎనీవన్ comes forward to define the act of God. దేవుడు నిర్ణయించిన కట్టడను అపవిత్రం చేస్తే దేవుడు ఎవరిని కూడా స్పేర్ చేయడు అనే విషయాన్ని అక్కడ తెలియచేయడం మనకు కనబడుతుంది. సో నౌ వి క్లోజ్ హియర్ అండ్ వి కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ ఫ్రమ్ 11th చాప్టర్ ఆన్వర్డ్స్. అది క్లుప్తంగానే ఉంటుంది, ఎందుకంటే డిఫరెంట్ ప్యూరిఫికేషన్ మెథడాలజీ అండ్ అట్ ద సేమ్ టైం డిఫరెంట్ ఫెస్టివల్స్ గురించి వ్రాయబడింది. ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో మనము ధ్యానం చేస్తాం. సో నా స్క్రీన్లో ఎవరు కనబడలేదు కాబట్టి ఎవరైనా ప్రేయర్ చేస్తారా? ఎనీవన్? శరత్ గారు. కృపగా మా తండ్రి, పరిశుద్ధ రాజ్యం గల తండ్రి, మీకు వందనములు నాయన. మరోసారి మా తండ్రి నాయన కొంచెం గ్యాప్ తర్వాత మేము మరలా కలుసుకున్న ఆయన మా తండ్రి, మిమ్మల్ని స్తుతించే గొప్ప భాగ్యం మాకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన.
మా తండ్రి నాయన బైబిల్లోని నాయన పరిశుద్ధ గ్రంథంలో నిగూఢమైన సత్యాలు మేము తెలుసుకుని అర్థం చేసుకునే విధముగా నాయన మా పాస్టర్ గారు మాకు అన్ని నేను చక్కగా వివరించి చెప్తున్నారు తండ్రి. మీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మా తండ్రి నాయన మా ప్రభా ఈ యొక్క నాయన లేవి కాండంలో నాయన మా తండ్రి అన్ని పద్ధతులు నాయన ఆచారాలు నాయన మా తండ్రి బలుల గురించి నాయన మేము తెలుసుకుంటాం నాయన మా తండ్రి. మీకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. వారికి కావాల్సిన తెలివితేటలు జ్ఞానం అన్ని మీరు అనుగ్రహించి ఆయన ద్వారా మాతో మాట్లాడమని మేము వేడుకొంటున్నాం తండ్రి. ఇక్కడ చేయని ప్రతి బిడ్డను దీవించండి తండ్రి, అందరిని ఆశీర్వించండి తండ్రి నాయన. ఈ దినపతి మా అందరిపై కుమ్మింపచేయాలని ఏసీ అతి శ్రేష్టమైన నామం బట్టి మిక్కిలి వినయముగా ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన వాక్యాభిలాషులకు వాక్యం బిడ్డలకు వారి భవిష్యత్తు ఆధ్యాత్మిక జీవితానికి